Hello children. Hi. Namaste. Good morning. How are you children? Fine? Very good children. I think you are all fine children. Very good. Children, ఒక సర్ప్రైజింగ్ గా ఒక డయాగ్రామ్ వేసాను నేను చూపిస్తాను. జస్ట్ వెయిట్ ఏ మినిట్ children. Children, look at here. Look at the board. What is this children? Yes, butterfly. I know that. మీ అంత అందంగా నీట్గా డయాగ్రామ్ వేయలేకపోయినేమో తెలియదు కానీ మ్యాక్సిమం ట్రై చేశాను బటర్ఫ్లై వేయడానికి. బాగుందా? ఎస్ చిల్డ్రన్. అట్ ద సేమ్ టైమ్ లుక్ ఎట్ హియర్. వాట్ ఈస్ దిస్? క్యాటర్పిల్లర్. వెరీ గుడ్. అంటే ఏంటి? గొంగుళి పురుగు అంటాం కదా అది. దీన్ని ఏమంటాం? సీతాకోకచిలుక. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? సీతాకోకచిలుక, బటర్ఫ్లై. అండ్ దిస్ ఈస్ క్యాటర్పిల్లర్. ఎందుకు టీచర్ బటర్ఫ్లై వేశారు, ఇక్కడేమో క్యాటర్పిల్లర్ వేశారు, దేనికోసం అని ఆలోచిస్తున్నారా? ఎస్ చిల్డ్రన్, లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై. ఇప్పుడు మనం ద లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై యొక్క లైఫ్ సైకిల్ ఏంటో తెలుసుకుందాం. బటర్ఫ్లై చూసిన వెంటనే ఏమనిపిస్తుంది? వావ్, సూపర్, వాహ్ ఎంత అందంగా ఉందో అనిపిస్తుంది. వెరీ నైస్, బ్యూటిఫుల్ అని ఎన్నో వర్డ్స్ వస్తాయి, అవునా? అట్ ద సేమ్ టైం క్యాటర్పిల్లర్ చూసినప్పుడు ఏమనుకుంటాం? గొంగుళి పురుగుని చూస్తే ఏమనిపిస్తుంది? బాబోయ్ ఇటులో ఉంది బాబోయ్, అమ్మో వద్దు తీసే మమ్మీ, ఒకటి కనిపించింది అనుకో పారిపోతారు, దాన్ని చూసి పరిగెట్టి పారిపోతూ ఉంటారు, అవునా? ఎస్. కానీ ఇక్కడ ఉన్న రహస్యం ఏంటో మీకు తెలుసా? కొంతమందికి తెలిసి ఉంటుంది కానీ కొంతమందికి తెలియదు కదా. చెప్తాను చూడండి ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ బటర్ఫ్లై, ఇది క్యాటర్పిల్లర్ సేమ్ ఒకటే, ఈ రెండు ఒకటే. ఏంటి టీచర్, ఇదేమో అగ్లీగా ఉంది, ఇదేమో బ్యూటిఫుల్గా ఉంటుంది, ఈ రెండు ఒకటే అంటున్నారా ఏంటి అనుకుంటున్నారా? ఎస్ చిల్డ్రన్, మీకు ఇప్పుడు దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిల్డ్రన్, బాహుబలి మూవీ చూసారా? ఎస్. అందులోని 2 జనరేషన్స్ ఉంటాయి కదా. ఫస్ట్ బాహుబలి 1లోని ఒకలా ఉంటాడు, బాహుబలి 2లోని ఒకలా ఉంటాడు. రెండు మూవీలోని బాహుబలి చాలా అందంగానే ఉంటాడు, అవునా? అలాగే ఇక్కడ కూడా నెక్స్ట్ ఐ మూవీ చూసారా చిల్డ్రన్? ఐ మూవీలోని విక్రమ్ చూడలేకపోతే ఒకసారి చూడండి. ఐ మూవీలో విక్రమ్ ఫస్ట్ హాఫ్ అంతా సినిమాలోని ఎలా ఉంటాడు? చాలా అగ్లీగా ఉంటాడు, కానీ సెకండ్ హాఫ్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు. ఒక వైరస్ వచ్చి తను అగ్లీగా అయిపోతాడు, కానీ తను అందంగానే ఉంటాడు, బ్యూటిఫుల్గా ఉంటాడు. ఫస్ట్ మూవీలోని మాత్రం హ్యాండ్సమ్గా ఉంటాడు అనమాట ఫస్ట్ హాఫ్లోని. అలాగే బటర్ఫ్లై కూడా ఇప్పుడు చూడండి, చూడడానికి చాలా అందంగా ఉంటుంది, కానీ అలాగే మనం ఈ గొంగుళి పురుగుని చూస్తే అసలు తాకడానికి కాదు కదా, చూడడానికి కూడా అసహ్యం పడతారు చాలామంది. కానీ ఈ గొంగుళి పురుగే బటర్ఫ్లై. అర్థమైందా? ఇప్పుడు దీనికి అర్థం ఏంటో నేను అనేది చెప్తాను. లిజన్ కేర్ఫుల్లీ చిల్డ్రన్. దిస్ ఈజ్ ఎగ్ అంటే ఇది బటర్ఫ్లై ఎగ్ మాట, ఓకేనా? అర్థమైందా? ఫస్ట్ ఏంటి? ఎగ్ అంటే ఇప్పుడు కోడిపిల్ల ఎలా పుడుతుంది? కోడిపిల్ల ఎగ్ ఉంటుంది, ఎగ్ని కోడి ఏం చేస్తుంది? చక్కగా దాన్ని ఎగ్స్ పెట్టేసి చాలా వామ్ ప్లేస్లో అంటే వేడిగా ఉండేటట్లు చేస్తుంది. అప్పుడే అది పగిలి చిన్న కోడిపిల్లలు వస్తాయి, చిక్స్ వస్తాయి, బుజ్జి ఉంటాయి కదా. అలాగే బటర్ఫ్లైస్ కూడా ఎగ్ ఉంటుంది కదా. ఫస్ట్ ఎగ్లోంచి ఏమొస్తుంది? ఎస్, క్యాటర్పిల్లర్ వస్తుంది, అంటే గొంగళి పురుగు వస్తుందన్నమాట. చూసారా? ఇది చూడడానికి అగ్లీగా ఉంటుంది, కానీ ఇది తర్వాత ఏమవుతుంది? ఇది బాగా స్ట్రాంగ్గా అయ్యి బాగా రెడీ అయ్యి చక్కగా హెల్తీగా తయారై తర్వాత ఇది ఒక చెట్టు కొమ్మకి కానీ ఆకుల దగ్గర కానీ చిన్న చిన్న స్టెమ్స్ ఉంటాయి కదా, అలాగా దానికి అది ఏం చేస్తుంది? ప్యూపా మీన్స్ చూడండి ఇక్కడ ఒకసారి లుక్ ఎట్ హియర్ చిల్డ్రన్. ఇలాగ చెట్టు కొమ్మ ఉందనుకోండి, స్టెమ్ దానికి ఇలాగా తయారు చేసుకుంటుంది, ఇలా గట్టిగా పట్టుకొని, ఓకేనా? చూడండి ఇవి ఎలా ఉన్నాయో, వీటితో ఇలాగ పట్టుకుని ఉంటుందన్నమాట. పట్టుకొని దీన్ని ఒక లేయర్ కింద ఇలాగా తయారు చేసుకొని ప్యూపా ఇలాగా ఉంటుందన్నమాట. ప్యూపా అంటే ఓకేనా? ఇది ఇలా ఎండిపోయి దీన్ని ఏమంటాం? ప్యూపా, ప్యూపా, ఓకేనా? ఇది ఫస్ట్ ఎగ్ నుంచి ఏమొస్తుంది?
క్యాటర్పిల్లర్ వస్తుంది. దాని తర్వాత బాగా స్ట్రెంత్గా తయారయ్యి ప్యూపాలో ఫామ్ అవుతుంది. ఇలా ఉండిపోతుంది అన్నమాట. ఇది ఇలా కొమ్మకి ఏదైనా పట్టుకొని అది కూడా ఒక గూడు కట్టుకుంటుంది. గూడులా కట్టుకొని అందులోని ఇది ఇలా ఉండిపోతుంది. అని అయిపోతుంది కదా, దాని టైం అయిపోయే టైంకి, అంటే ఏజ్ అయిపోతే చచ్చిపోతుందా, అలాగే దీని టైం అయిపోయే టైంకి ఒక ప్యూపా సెట్ చేసుకుంటుంది. ఇలాగ ఒక గూడులా కట్టుకొని అందులోనే ఉండిపోతుంది అన్నమాట. ఇది ఈ క్యాటర్పిల్లర్ అందులో ఉండిపోతుంది అలాగా. ఓకే, ఇలా ఉండిపోతుంది అన్నమాట. అందులోని ఉండిపోయి ఇది అలాగే ఎండిపోయి బాగా కలర్ షేడ్ అయిపోతుంది. ఓకేనా, ఈ ప్యూపా ఇలాగే డ్రై అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఈ గూడు విడిపోతుంది అన్నమాట. ఇలాగా ఈ గూడు అంటే లోపల బటర్ఫ్లై రెడీ అయిపోతుంది. అంటే ఇది ఇప్పుడు ఏమవుతుంది, ఇది చెప్పానా, ఇలాగా ఒక నేనేం సెట్ చేసుకుంది కదా చక్కగాని, సెట్ చేసుకున్న తర్వాత అలాగా కొన్ని రోజులకి అది బాగా డ్రై అయిపోయి ఎండిపోయి చచ్చిపోతుంది. ఇది చచ్చిపోతుంది. దాని నెక్స్ట్ జనరేషన్ అంటే మళ్ళీ జన్మెత్తుంది అన్నమాట. ఎలాగా, అందంగా బటర్ఫ్లై ఇలాగా మళ్ళీ పుడుతుంది చక్కగాని. అర్థమైందా? ఇది చూసారా ఎలా ఉందో, ఎంత బటర్ఫ్లై ఏమో చక్కగా ఆ లోపల గుడ్డు లోపల ఎలా ఉంటుంది, ఇలా బిగిచిపోయి ఉంటుంది కదా, అప్పుడు రెక్కలు కూడా దానికి అంటుకుపోయి ఉంటాయి అన్నమాట. ఇదిగో చూడండి, దీనికి ఈ లేయర్కి పైన ఇలా అంటుకుపోయి లోపల ఉండిపోతుంది. అప్పుడు ఇది కొంచెం అలా విడుచుకొని, ఓకే, ఈ లేయర్ ఇలా పట్టుకొని ఫామ్ చేసుకుంది కదా, ఈ గూడులాగా రెడీ చేసుకుంది కదా, ఆ గూట్లోంచి అంటే ఎగ్ ఉంది కదా, ఎగ్ని పగలగొట్టుకుంటూ లోపలికి, అంటే లోపల పిల్లలు రావాలంటే ఎగ్ పగలవాలి కదా, అలా లోపలికి ఇలా రెడీ అవుతుంది కదా, అలాగే ఈ గూటిని కూడా పగలగొట్టుకొని లోపల నుంచి విడుచుకొని గట్టిగా ఇలాగ విడుచుకుంటే రెక్కలు అప్పుడు బలం వస్తుంది, స్ట్రెంత్ వస్తుంది అన్నమాట రెక్కలకి. రెక్కలు అంటే ఏంటి, ఇవి. ఓకేనా, అలా విడుచుకొని అప్పుడు బయటికి ఇలా వచ్చి ఇలాగా ఏమవుతుంది, బటర్ఫ్లై అవుతుంది. ఓకేనా, చూసారా లైఫ్ సైకిల్ ఎలా ఉందో. ఫస్ట్ బటర్ఫ్లై, ఎగ్, తర్వాత క్యాటర్పిల్లర్, తర్వాత ఏమవుతుంది, ప్యూపా కింద తయారవుతుంది. అంటే ఒక గూట్లా తయారు చేసుకుని అందులో అది పట్టుకొని కొమ్మకి అలా ఉండిపోతుంది అన్నమాట. అది ఒక వాటర్ డ్రాప్ కిందకి ఇలా పడుతూ ఉంటున్నట్టు కనిపిస్తుంది కదా, అలాగే ఈ ప్యూపా కూడా ఉంటుంది. అలా పట్టుకొని అది డ్రై బాగా ఎండిపోయిన తర్వాత లోపల బటర్ఫ్లై బాగా ఫామ్ అయ్యి అది ఆ గూటిని విడిచి మొత్తం అంతా అంటే బాగా బలంగా ఫోర్స్గా దాన్ని పక్కకి నెట్టి రెక్కలన్నీ విడుచుకొని చక్కగా బాగా బలం తెచ్చుకుంటాయి అన్నమాట. ఆ ఫోర్స్గా తోస్తుంది కదా అటు దేన్ని, ఆ లేయర్ని ఉంటుంది కదా, అటు ఇటు ఉన్న దాన్ని ఉంటుంది కదా, వాటిని ఫోర్స్గా చేయడం వల్లే ఆ రెక్కలు కూడా స్ట్రాంగ్నెస్ బలం పెరుగుతుంది. అప్పుడు రెక్కలు బయటికి విరుచుకొని హ్యాపీగా ఎగురుతుంది. ఎంతో అందంగా బటర్ఫ్లై తయారవుతుంది. చూసారా ఈ బటర్ఫ్లై వెనుకతలు ఉన్న చరిత్ర, లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై. చూసారా ఇప్పుడు ఎంత అందంగా ఉందో బటర్ఫ్లై. కానీ ముందు ఏమనుకున్నాం, క్యాటర్పిల్లర్ ఉంటుంది, ఎలా ఉంది, గొంగుళి పువ్వు అనేసి అనుకున్నాం. ఈ క్యాటర్పిల్లర్ ఏం చేస్తుంది, పంటల్ని నాశనం చేస్తుంది. అవునా, క్యాటర్పిల్లర్ మొక్కలు తినేస్తూ ఆకులు తినేస్తూ పంటలు నాశనం చేస్తుంది, గ్రోత్ ఆపేస్తుంది. కానీ అదే క్యాటర్పిల్లర్ మళ్ళీ జన్మెత్తి ఏం చేస్తుంది, బటర్ఫ్లై లాగా మారి పాలినేషన్ చేస్తుంది. అంటే ట్రీ పాలినేషన్ హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఏంటి మీకు తెలుసు కదా పాలినేషన్ అంటే ఏంటో నేను చెప్పాను కదా, ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఒక ఫ్లవర్ నుంచి ఇంకో ఫ్లవర్కి పాలినేషన్ చేస్తూ, క్రాస్ పాలినేషన్ ఇలా చేస్తూ, ఇంకా పంటలు అవి పండడానికి, గ్రోత్ బాగా రావడానికి, ఇంకా బాగా రావడానికి హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ విలన్ లాగా పుట్టి తర్వాత హీరో లాగా చేంజ్ అయ్యిందన్నమాట. దేనికి, పంటలకి. ఫస్ట్ విలన్ లాగా మొత్తం అన్నీ తినేసి పాడు చేసేస్తుంది, తర్వాత మళ్ళీ పుట్టి ఏం చేసింది, హీరోలాగా పంట పొలాలకి బాగా హెల్ప్ చేసి ఇంకా బాగా పండేలాగా చేస్తుంది బటర్ఫ్లై. ఓకేనా, వెరీ గుడ్ చిల్డ్రన్, థ్యాంక్ యూ చిల్డ్రన్, బాయ్ చిల్డ్రన్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, రేపు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే లెసన్ని టాపిక్ తీసుకొస్తాను. బాయ్. లెసన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందా, రేపు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే లెసన్ తీసుకొస్తాను మీ దగ్గరికి. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్ చిల్డ్రన్.